మన లైవ్లోకి వచ్చిన మిత్రులు లైవ్ని మీ వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి. ఈ బీఆర్ఎస్కు సంబంధించిన ఒక సైకో గ్యాంగ్ ఉన్నది. ఈ సైకో గ్యాంగు నిన్న నుండి ఫేస్బుక్లా, ట్విట్టర్లా, ఇన్స్టాగ్రామ్లా చిల్కా ప్రవీణ్ న్యూస్ ఛానల్ని చూడొద్దు. చిల్కా ప్రవీణ్ న్యూస్ ఛానల్ని మనము ఎట్టి పరిస్థితిలో చూడొద్దు. అలా బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నాడు అనే ఒక నెగిటివ్ ప్రాపగండను ఫేస్బుక్లో వీళ్ళు ప్రచారం చేస్తాను. కాబట్టి ఇన్ని నిజాలు, భారతదేశానికి సంబంధించిన ఇన్ని నిజాలు, ఇన్ని విశ్లేషణలు మీకు వేరే న్యూస్ ఛానల్లో ఎవ్వరు చెప్పరు. నేను చెప్తానుగా, నేను భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళలో నేను ఒకని. కానీ భారతదేశం మత పేరుతోటి, కులం పేరుతోటి నాశనం అవుతుందంటే దాన్ని ఖండించేటాళ్ళలో నేను ఒకని. ఈ ఖండించేటోళ్ళలో ప్రస్తుతం డిజిటల్ మీడియాలో చిలుక ప్రవీణ్ లాగా ఉన్నది ఉన్నట్టు ఖండించేటోడు మీరు ఎవరైనా ఉంటే చెప్పుర్రి, నేను కూడా ఒప్పుకుంటాను. కులపరమైన అసమానతను ఖండించేటోడిని నేను ఒక్కడిని, మతపరమైన అసమానతను ఖండించేటోడిని నేను ఒక్కడిని. కాబట్టి చిలుకా ప్రవీణ్ న్యూస్ ఛానల్ని మీరు ఎంత విరివిగా ప్రచారం చేస్తే కుల మత ప్రాంతానికి సంబంధం లేకుండా నిజాలను తేటతెల్లం చేసే ధైర్యం మనకున్నది. కాబట్టి మన న్యూస్ ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మీదే. ఈ న్యూస్ ఛానల్ ఒకటి అద్భుతంగా చెప్తుందని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి చిలుక ప్రవీణ్ ఛానల్ని బీఆర్ఎస్ దుర్మార్గులు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. ఆ దుర్మార్గులను తలదన్నినట్టు మన న్యూస్ ఛానల్ని ప్రచారం చేసి సబ్స్క్రైబ్ చేయించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదనేది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా.